రూపాయలు ఇవాళ 90 రూపాయలు ఉంది, రేపు 91 వెళ్ళింది, 92 వెళ్ళింది. కమ్యూనిస్టుల ధర్నాలు, మిగతా పార్టీల ధర్నాలు, ఈవెన్ ఒకప్పుడు నరేంద్ర మోడీ కూడా ధర్నాలు చేశారు పెట్రోల్ డీజిల్ ధరలకి. అయితే తర్వాత ఏం చేస్తున్నారు తెలివిగా, మోడీ వచ్చిన తర్వాత ఏం చేశారు, ఇవాళ ₹1 పెరుగుతుంది, ₹2 తగ్గుతుంది, ₹3 పెరుగుతుంది, ₹4 తగ్గుతుంది. అట్లా అయిపోయి ఇవాళ అసలు పెట్రోల్ లీటర్ ఎంతో మనం ఎవరైనా చూస్తున్నామా? లేదు. పెట్రోల్ బంక్ వెళ్ళి ₹50 పెట్రోల్ పోయి, ₹100 పోయి, 500 పోయి, లేకపోతే ట్యాంక్ ఫుల్ చేయి, ఇట్లా అడుగుతాం. అంటే ఇక్కడ మనకి మధ్యలో పడినటువంటి భారం మనం అసలు పట్టించుకోవట్లా. అందువల్లనే ఇవాళ ఒకడెవడన్నా వచ్చి మనం ఉద్యమం చేయాలరా ₹20 పెరిగిపోయిందని చెప్తే మనం పట్టించుకోం. ఇక్కడ మైలేజీ ఏదో మన రొటీన్ అనుకుంటాం. రేపు కరెంటు కూడా అదే జరగబోతుంది. ప్రీపెయిడ్ మీటర్ వస్తే, ఇప్పుడు ఈ మీటర్లు పెడతారట ముందు ఫస్ట్ ఫేజ్లో, రెండో ఫేజ్లో ఏంటి, మీరు ప్రీపెయిడ్ చేయాలి. అంటే మనం ముందు కొనుక్కోవాలి. అంటే ఏంటి, ఓ ₹50 కరెంటీ, ₹100 కరెంటీ, ₹1000 కరెంటీ, ఇది పెట్టేసేసి ప్రీపెయిడ్ చేస్తే మీకు అప్పుడు రేటు ఆ రోజున ఎట్లుందో మీకు తెలియదు. మీకు దాంట్లో రేటు పెంచేసినా తెలియదు. రేటు దాంట్లో చూపెడతారు ₹1.5 ₹2. ఇప్పుడు జిఎస్టీ మీకు తెలుసుద్దా? దాంట్లో ఇప్పుడు మీరు ఒక దాన్ని ఏమంటారు, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను అనుకోండి, ₹1,00,000 అండి ఇన్సూరెన్స్ అంటాడు, మీరు ఓకే అంటారు, వాళ్ళు ₹1,04,500 క్యాన్సిల్ చేస్తారు. ఇదే మీ